మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక్కసారి మనం అందరికి సపాటంతో వారికి ధన్యవాదాలు చెప్తే వారి ఉత్సాహంగా పట్టాల మండల అధ్యక్షుల గారికి మరియు ఫిషరీస్ డైరెక్టర్స్ గారికి మరి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి గ్రామ పెద్దలకు అధ్యక్షులకు మరియు మా ఏదైతే నూతనంగా ఏర్పడ్డ కమిటీ తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సభ పెట్టుకున్నామంటే మనమంతా ఒకటే, మనం ఒక్కటే అని చెప్పి మా ప్రజాత్మన కోడి అంతాన పిల్ల పొగడిసల ఇక్కడి రానటువంటి గోపన కంకణ భద్రజలసారు వీళ్ళందరూ వేలాలు కలిసి మనం ఎలక్షన్ ద్వారా ఓట్లనేటువంటి గ్రామానికి తెలుస్తారని చెప్పి ఒక ఉద్దేశంతో ఎలక్షన్ పెడితే ఇవాళ మీ ముందు మేమందరం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఆనాడు క్రికెట్ చేయగొట్టిన మన శిశుల అత్యంత వర్షంలో మనం పోరాటాలు చేస్తే ఎవరని చెప్పి మన తెలంగాణ రాష్ట్రానికి పక్షమైన వ్యక్తి ఇలా ఒకటి చెప్తున్నాం. మా డిఎల్ పాండాల గురించి మాకు లీడర్ని కొడుతున్నాం కాబట్టి లాస్ట్ టైం ఇదే సభకు శిశులలో ప్రమోషన్ గారు వచ్చారు. మేము చాలా పోలీస్ స్టేషన్లలో చాలా ఊళ్ళలో కూడా చెప్పబడతాం. మా అన్న ఇంకోటి అడిగేట్లు చాలా పోలీస్ మిత్రులు వాళ్ళకు ఉన్నారు కాబట్టి ఆ పనులు సుప్రీంకోర్టు ద్వారా కూడా చూస్తాం కాబట్టి వారి పేరుకొని పనులు కూడా మేము చేయగలుగుతున్నాం. ఇలా మా రాజన్న శిశుల ద్వారా మీకు తెలియజేస్తున్న రాష్ట్ర నాయకులకు ఏంటంటే మా అబ్బలు, మా అన్నలు, మా తాతలు, మా అక్కలు, మా పిల్లలందరూ హైదరాబాద్ బస్సు దిగితే రోడ్ల పక్కన పడుకుంటారు. బస్సు లేట్ అయితే కింద పడని తిరిగేరు. ఒక ముద్రాన్ బాబు కట్టాలని చెప్పి ఆనాడు టీఆర్ఎస్ మనకు జాగ్రత్త కోకపేటలో అక్కడ మీరు అందరూ ఒక కమిటీ వేసుకొని ఒక భవన్ కట్టండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఒక నాయకుడు ఎదగాలంటే మీ అందరినీ మర్చిపోవచ్చానంటే ఏదో ఒకటి సహాయం చేయదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు ఆయన శిశుల ద్వారా. ఎందుకంటే మీరు నాకు దిక్సూచి ఎక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉంటారు కాబట్టి మా గ్రామం నుంచి వచ్చిన వాళ్ళకు అంశకం కోరిక వాళ్ళ దగ్గర ₹2 ఉన్నాయి. మీరు ఆలస్యంగా తీసుకొని మమ్మల్ని అక్కడ చేసుకొని మేమున్నాం మా పిల్లలు పిల్లలని చెప్పి మీరు మాకు భరోసా ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2028లో మా రాష్ట్రంలో అయ్యే కొట్టబడి ఎమ్మెల్యే ఎవరు అంటే మా నియామకులు. అదేవిధంగా మళ్ళా అయితే 2029లో ఎంపీఐ అక్కడ కేంద్రంలో రాష్ట్రంలో మంత్రి అయ్యే అవకాశం ఉన్న చరిత్ర మన అవకాశం మన ఇలా కాబట్టి ఆయన వచనాన్ని మనం సరిగ్గా మనం ఆయన స్పీచ్ వినాలి, ఆదరణ తీసుకోవాలి. ఒక ఓడిపోతూనే మనము చింతిస్తూ మన బాధపడుతూ పోతే బాగుంటుంది. నేను కూడా 2001లో ఒకసారి చేరిపోయినా త్వరలపైన పోరాటం చేస్తూ 2014 మన బీసీల కొరకు చేరిపోయినా మన రాజ్యాంగం కావాలి, మన ఆత్మగౌరవం పెరగాలన్న దాని అటువంటి సందర్భంలో 2006లో సర్పంచ్ చేసిన 2000 మొన్న దాంట్లో ఒక దూరంలో ఇండిపెండెంట్ గా ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గెలిచినాం ఇండిపెండెంట్ గా. 2014లో నా ఇంటి చుట్టే తిరిగి కాంగ్రెస్ పార్టీ డిఫామ్ వచ్చింది. జడ్పీస్ ఒక ఉద్యమానికి ఒక జాతి కూడా పోరాడేవాళ్ళకు, ఒక బీసీ వరకు పోరాడాలకు, ముద్రాజు వరకు పోరాడాలకు తప్పకుండా ముద్రాజు గుర్తిస్తారు, బీసీలు గుర్తిస్తారు, రాజకీయ పార్టీ గుర్తిస్తారు. మీకు తెలుసులో రంగరాజు జడ్పీసీగా ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ నన్ను సంవత్సరం ముందే కాంగ్రెస్ పార్టీ జడ్పీ అభ్యర్థి ప్రకటించింది. అందులో మీ అందరికీ చెప్తా అంటే ఎక్కడైతే నాయకులు ఉంటారో అక్కడ నాయకులను కాపాడుకోవాల్సిన అవసరం అయింది. ఒక నాయకుడు ముద్రాలుగా ఎదుగుతూ ఉంటే వారిని సపోర్ట్ చేయవలసి పోయి గుంజి తొక్కి తప్పుతా ఉన్నారు, దిగజారుతా ఉన్నారు. అది మాత్రం మర్చిపోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ జిల్లాలో కూడా ముద్రాలు ఉంటే బలోపేతమైన కారణం కూడా నా మామకు పాత్ర ఉన్నది. నా ముద్రా సంఘం ఏర్పడతా ఉంటే వర్గాలు ఒక ఆయన గతంలో నా వర్గం ఒకటి, ఇంకో వర్గం ఒకటి, ఇంకో వర్గం ఒకటి, ఎక్కువ మా మీద కోడెంటే మా మీద కొంచెం మీరు చేసిన బాగుండలేదు అందరు కలమంటే
పంట ప్రకాశ సంఘాన్ని కూడా అక్కడనే పెట్టి ఒకటే ఉంటామని చెప్పి గోడాన్ని ఇక్కడ అందరూ కలిసి ఒకటే సంఘం ఆలోచించడంలో ఒకటే సంఘంగా ఉన్నాము. అదే మా గొప్పదానికి మీ అందరికీ కూడా తెలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఒకటేనా తప్పకుండా మనకు రాజ్యాంగంలో వాటా వస్తుంది. ఇక్కడ పోలీసు కూర్చోవాలా రేపు జడ్పీటీసీ గారు ఒక అవకాశం వస్తుంది. దాని ఇప్పటి వరకు చాలా మంది ఆశాపడుతారు, చాలా మంది అడుగుతా ఉంటారు. అదే దమ్మిడపేటలో ఉన్నది, హుస్నాబాద్లో కాకుండా ఇంకా మన కాన్సెప్ట్ జిల్లాలో చాలా ఉన్నాయి. గుజరాత్ ఉన్న మండలాలు ఉన్నాయి. అక్కడ నాయకులు చేస్తున్నారు, నాయకులు ఉన్నారు, అతను సపోర్ట్ చేసిన ఉన్నారు, దీనిలో ఉన్నారు. కాబట్టి అవకాశం ఉందా వాళ్ళకి మనం సపోర్ట్ చేసుకోవాలి. దయచేసి ఈ మన సిరిసిల్ల జిల్లాలో 50 ఓట్లు ఉన్నాయి. 2 కాన్స్టిట్యూన్సీలలో గెలుపోవడంలో శాసిస్తాం. కాబట్టి తప్పకుండా మనం రేపు జడ్పీటీసీగా ఎంపీటీసీగా నూతనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అనునిత్యము ముద్రాలు చైతన్య పరుస్తూ ఎక్కడైతే సంఘాలు లేని గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాల దగ్గరికి వెళ్ళి మన ముద్రాలను ప్రోత్సహించుకుంటూ మత్స్యకార సహకార సంఘాల సొసైటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే మనకు మహిళా సొసైటీ లేవో వారిని కూడా ప్రోత్సహించుకుంటూ మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరియు వారు ఫెడరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వనరులు నీటి వనరులు ఉన్నాయి. 450 చెరువులు ఉన్నాయి, 4 రిజర్వేషన్లు ఉన్నాయి. మరియు ఇన్ని లక్ష్యాలను ఏ విధంగా చేద్దామని కేంద్ర ప్రభుత్వం నుండి స్వచ్ఛంద సంస్థల ద్వారా మాట్లాడుకుంటూ వారికి 3 స్వచ్ఛంద సంస్థలను తీసుకువచ్చి వారి ఆధ్వర్యంలో మమ్మల్ని ప్రోత్సహించుకుంటూ మా ఆధ్వర్యం జిల్లా ఆధ్వర్యంలో 72 సంఘాలను వారు ఎంపిక చేయడం జరిగింది. ఈ 72 సంఘాలకు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి 6 నెలలకు ఒకసారి 1,31,000 రూపాయలు మన ప్రతి సంఘంకు వాళ్ళ మెయింటెనెన్స్ ఖర్చుకు వేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు చెప్పిండు, మీ జాతిలో నాయకత్వం బిల్డప్ చేయండి, నాయకుడిని ఎదిగండి, అవకాశాలు నెక్స్ట్ సారి మీరు మళ్ళీ అవకాశాలు కల్పిస్తామని చెప్పిండు. ఆ రకంగా మీరు పనిచేసుకుంటామండి. నా నుంచి ఎలాంటి సపోర్ట్ ఉన్నా మీకు ఎప్పుడు ఉంటా. ఎందుకంటే ఆ రోజు నాకు ఒక టికెట్ రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం నా గురించి నిలబడదు. నేను కూడా నా జాతి గురించి, నా జాతికి జరిగితే ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఇలాంటి పెద్దలందరూ తీసుకుపోయి ఆ జాతికి బిడ్డలకు అన్యాయం జరగకుండా నేను కాపాడుకుంటా అని చెప్తున్నా. మన మీద కూడా ఇప్పుడు మొన్న నాకు గిరీష్ అనే మీడియా మీద కూడా దాడి జరిగింది. ఏదైనా ఉంటే మీకు అన్యాయం జరిగితే కాంప్లైంట్ ఇవ్వాలి, కానీ ఒక మీడియా మిత్రుడి యొక్క పోయి ఇంటికి పోయి కొట్టడం పద్ధతి కాదు. ఒకసారి జాతి బిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మేమందరం నిలబడతామని తెలియజేస్తున్నాం. ముద్రాలకు అన్యాయం జరిగితే ఎవరు కూడా ఊరుకోమని చెప్తున్నాం. మా హక్కులు కోరుకుంటాం, కానీ ఇంకో జాతిని కించపడతాం, అందరినీ కలుపుకొని పోతామని తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చి ఈ రాజన్న సిరిసిల్లలో, ఎందుకంటే నాకు మెదక్ జిల్లా ఎట్లనో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా అంతే. ఎందుకంటే ఇప్పటికీ సుమారుగా ఈ జిల్లాకు 3 సార్లు వచ్చిన, ఒకసారి విగ్రహం ఓపెనింగ్ వచ్చినా, ఒకసారి దర్శనానికి పెద్దమవుతుంది, అదేవిధంగా రాజన్న దర్శనానికి వస్తుంది. ఇప్పుడు 3వసారి. ఎప్పుడు కూడా అన్న ఇంతకుముందు ఎప్పుడు 20 గంటలకి సాయంత్రం రావాలన్నా ఖచ్చితంగా అన్న ఆ రోజు 20 గంటలకి సాయంత్రం 6 గంటలకు మీ దగ్గరికి వస్తాం. అందరినీ కలుపుకోగా మీకు మన అన్న చెప్పినట్టు మనకు రావాల్సిన ఇప్పుడు రిజర్వేషన్లు ఇవన్నీ అయిపోయినాయి, కుల ధరలు అయిపోయింది, అన్ని అయిపోయినాయి. కానీ బీసీడీ నుంచి ఏసీ ఏళ్ళకి వచ్చినట్టు కూడా మన రవాణా ఒక మాట చెప్పిండు, మిడ్ మార్నింగ్ లో మన వాటా గురించి కావాలని చెప్పిండు. ఆ వాటా గురించి కూడా పోరాటం చేసి మన మత్స్యకారులను కాపాడుకునే బాధ్యత అందిస్తున్నాం. మత్స్యకారులకు కూడా ఈ రాష్ట్ర బడ్జెట్ లో కూడా మత్స్యకారులకు కూడా ఒక పెద్ద బడ్జెట్ కేటాయించాలని చెప్పి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి నేను అది శాంక్షన్ చేయించుకునేటట్టు పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై ముద్రాలాల్, జై ముద్రాలాల్. ఇంకొకటైనా చిన్న ఈ వేదిక మీదకి చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో రెడ్డి సోదరుడు ఓటర్ లిస్ట్ లో రెడ్డి అని పెట్టుకుంటారు, గౌడ సోదరుడు గౌడాలు పెట్టుకుంటారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ముద్రాల బిడ్డ ఓటర్కి వచ్చిన ముద్రాల బిడ్డలందరూ కూడా